నమస్కారం. ఈరోజు మనం అందరం కోరుకునే ఒక విషయం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అదే సంతోషం. దాన్ని వెతుక్కుంటూ మనం రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం కదా. అవును. కానీ మన దగ్గరున్న ద క్రూసిబుల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ నుండి కొన్ని భాగాలు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. బహుశా మనం సంతోషం కోసం తప్పు దిశలో వెళ్తున్నామేమో. అవును. ఈరోజు మన అన్వేషణ అదే. మనం బయట వెతుకుతున్న వాటికి అంటే డబ్బు, హోదా, వస్తువులకు మన లోపల దొరికే అసలైన శాంతికి మధ్యున్న తేడా ఏమిటి? ఈ మూలం ప్రకారం మనం తరచుగా మన కోరికల విషయంలోనే పొరపాటు పడుతుంటాం. సరే, అయితే దీన్ని విడమర్చి చూద్దాం. ఈ మూలంలో ఉన్న ఒక ప్రాథమిక ఆలోచన నన్ను చాలా ఆకట్టుకుంది. మనకు నిజంగా ఏమి కావాలో మనకే తెలియదనేది ఆ ఆలోచన. ఉదాహరణకు ఆకలి గురించి చెప్పారు. ఆ అవును. మనకు ఆకలి వేసినప్పుడు మనకు ఆహారం కావాలని అనుకుంటాం. కానీ ఈ పుస్తకంలో వాదనేమంటే మనకు గావాల్సింది ఆహారం కాదు, ఆకలి వల్ల కలిగే ఒత్తిడి నుండి ఉపశమనం. ఖచ్చితంగా ఇది చాలా సూక్ష్మమైన కానీ చాలా ముఖ్యమైన తేడా. మనం వస్తువులనో లేదా వ్యక్తులనో కోరుకోవట్లేదు. వాటి ద్వారా కలిగే అనుభూతిని కోరుకుంటున్నాం. సరిగ్గా మనం ఆకలి బాధ నుండి బయటపడాలనుకుంటున్నాం. ఆ ఉపశమనం మనకు ఆహారం ద్వారా వస్తుంది కాబట్టి మనం ఆహారాన్నే కోరుకుంటున్నామని భ్రమపడతామన్నమాట. అంటే మనం ఒక కొత్త ఫోన్ కావాలనుకున్నప్పుడు నిజానికి మనకు కావలసింది ఆ ఫోన్ కాదన్నమాట. బహుశా ఆ వెనుకబడిపోతున్నానేమో అనే ఆందోళన నుండి ఉపశమనం కావచ్చు. లేదా కొత్త టెక్నాలజీని వాడటంలో ఉండే ఆ థ్రిల్. అవును. ఆ అనుభూతి కోసమే మన తాపత్రయమంతా. సరిగ్గా అదే. ఈ వాదనను మనం నియంత్రణ అనే భావనకు కూడా వర్తింపజేయవచ్చు. మన జీవితంలో ప్రతీదీ మన అదుపులో ఉంటే ప్రశాంతంగా, సంతోషంగా ఉంటామని చాలామంది అనుకుంటారు. జూలియస్ సీజర్లా ప్రపంచాన్ని శాసించాలని అనుకుంటారు. అవును. కాని ఇక్కడ ఒక విరోధభాసం ఉంది. చరిత్రలో అత్యధిక అధికారం ఉన్న చక్రవర్తులు తరచుగా అత్యంత ఆందోళనతో, భయంతో జీవించారు. ఎందుకంటే వారి నియంత్రణకు ఎప్పుడూ ఒక పరిమితి ఉండేది కదా. ఉండేది. వారు సైన్యాలను నియంత్రించగలిగారు. కాని తమ సొంత ప్రజల ఆలోచనలను నియంత్రించలేకపోయారు. వాతావరణాన్ని, నక్షత్రాలను వీటినస్సలు నియంత్రించలేకపోయారు. చివరికి తమ శరీరంలో వచ్చే జబ్బులను, మరణాన్ని ఏదీ వారి నియంత్రణలో లేదు. అంటే అధికారం పెరిగే కొద్దీ దాన్ని కోల్పోతామనే భయం కూడా పెరిగిందనమాట. కాబట్టి ఈ మూలం యొక్క కీలక వాదనేమిటంటే బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా నియంత్రించడానికి ప్రయత్నించడమనేది అది నీటిమీద రాతలాంటిది. ఎప్పటికీ సాధ్యపడదు. దానికి బదులుగా రచయిత మరొక మార్గాన్ని సూచిస్తున్నారు. అదేమిటి? మన మనస్సును, మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకుని దాన్ని నియంత్రించడం నేర్చుకోవడం. అంటే కోరికలను గుర్తించడం, కాని వాటికి బానిస కాకుండా ఉండడం. మనసును నియంత్రించడం గురించి మీరు చెబుతుంటే నాకొక ప్రశ్న వస్తోంది. అడగండి. మన సమాజం, మన నాగరికత చేసేది కూడా అదే కదా. మనల్ని నియంత్రించడానికి, ప్రశాంతంగా ఉంచడానికే కదా. చట్టాలు, సామాజిక భద్రత, ఆస్పత్రులు అన్నీ ఉన్నాయి. మరి అక్కడెక్కడ తేడా వస్తోంది? మనం ఎంతో అభివృద్ధి సాధించినా మానసిక సమస్యలు, నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఈ మూలం నాగరికత యొక్క పరిమితులను వివరిస్తుంది. రచయిత ప్రకారం మనం ఉనికి యొక్క భౌతిక అంశాన్ని అంటే ఆకాశహర్మ్యాలు, సాంకేతికత వంటి వాటిని అద్భుతంగా అభివృద్ధి చేశాం. నిజమే. కాని మానవ ఉనికిలో ఉన్న లోతైన భావోద్వేగ, ఆధ్యాత్మిక అంశాన్ని పూర్తిగా విస్మరించాం. అంటే పునాదిని పట్టించుకోకుండా భవనం మీద అంతస్తులు కడుతూ వెళ్ళినట్టా? దాదాపుగా అంతే. దీనికి రచయిత ఒక అద్భుతమైన సారూప్యాన్ని ఉపయోగిస్తారు. ఓ నాగరికతను ఒక ప్రవాహంతో పోల్చారు. ఒక గరుకైన రాయిని నదీ ప్రవాహంలో పడితే ఏమవుతుంది? అది నునుపుగా అవుతుంది. అవును. కొన్ని సంవత్సరాల తర్వాత నీటి ప్రవాహం ఆ రాయి ఉపరితలాన్ని నునుపుగా, అందంగా మారుస్తుంది. కాని ఆ రాయి లోపలి భాగం, దాని స్ఫటిక నిర్మాణం, అది ఏమాత్రం మారదు. ఒక్క నిమిషం. ఆ పోలిక బాగుంది. కానీ నాగరికత మనల్ని పైపైన మెరుగుపరచడం కూడా మంచిదే కదా. కనీసం మనం ఒకరినొకరు చంపుకోట్లేదు. అది పూర్తిగా విఫలమైందని రచయిత అంటున్నారా, లేక అసంపూర్ణమని అంటున్నారా? అసంపూర్ణమని మాత్రమే. చాలా మంచి పాయింట్. రచయిత నాగరికతను విమర్శించట్లేదు, దాని పరిమితులను ఎత్తిచూపుతున్నారు. చట్టాలు, సామాజిక కట్టుబాట్లు మన ప్రవర్తనను నియంత్రిస్తాయి, మనల్ని పైకి మంచివారిగా కనబడేలా చేస్తాయి.
కాని మన లోపల ఉన్న అసూయ, ద్వేషం, అత్యాశ వంటివి వాటిని అవి మార్చలేవు. ఖచ్చితంగా. అవకాశం దొరికినప్పుడు ఆ లోపలి గరుకుతనం మళ్ళీ బయటపడుతుంది. అందుకే పైకి అంతా బాగున్నట్లే కనిపించినా సమాజంలో అంతర్గత సంఘర్షణ, అసంతృప్తి అలాగే ఉండిపోతాయి. అయితే ఆ రాయిని లోపలి నుండి మార్చడానికి మార్గం లేదా? కేవలం ఉపరితలాన్ని నునుపుగా చేయడమే సాధ్యమా? ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. నాగరికత అనే నదీ ప్రవాహం రాయిని పైపైన మెరుగుపరిస్తే, ధ్యానమనేది ఒక కొలిమిలోని తీవ్రమైన అగ్ని లాంటిదని రచయిత అంటారు. కొలిమిలో అగ్నా? అవును. ఆ నునుపైన రాయిని తీసుకెళ్లి కొలిమిలో పెడితే దాని ఉపరితలం మాత్రమే కాదు, అది లోపల మరియు బయట పూర్తిగా కరిగి దాని ప్రాథమిక స్వభావమే మారిపోతుంది. వావ్! అది చాలా శక్తివంతమైన రూపకం. అంటే ధ్యానమనేది పైపై సర్దుబాట్లు చేయడం కాదు, మనల్ని పునాదుల నుండి పూర్తిగా మారుస్తుందని అర్థం. అవును, ఇది సంపూర్ణ పరివర్తన. కాని అది ఎలా సాధ్యం? కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల అంత పెద్ద మార్పు ఎలా వస్తుంది? ఇది ఏదో మాయలా అనిపిస్తోంది. అవును, అది మాయలా అనిపించవచ్చు. కాని దాని వెనుక ఒక తర్కం ఉంది. ఈ పరివర్తన అది మనల్ని మనం బలవంతంగా మార్చుకోవడం ద్వారా రాదు. మరి ఎలా? దానికి విరుద్ధంగా మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా, అంటే ఎలాంటి భ్రమ, తీర్పు లేదా ప్రతిఘటన లేకుండా చూడడం ప్రారంభించినప్పుడు మార్పు దానంతట అదే సహజంగా వస్తుంది. వీన్ని కొంచెం వివరిస్తారా? కేవలం చూడటం వల్ల మార్పెలా వస్తుంది? ఆ మార్పు ఎలా వస్తుందంటే, ఉదాహరణకు మీలో తరచుగా కోపం వస్తుందని గమనించారనుకుందాం. సరే. సాధారణంగా మనం అయ్యో నేను కోపిష్టిని, ఇది తప్పు, నేను ఇలా ఉండకూడదు అని మనల్ని మనం తీర్పు చెప్పుకుంటాం, లేదా ఆ కోపాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తాం. అవును, నిజమే. కాని ధ్యానంలో అలా తీర్పు చెప్పకుండా ఆ కోపం శరీరంలో ఒక శక్తిలా ఎలా అనిపిస్తుందో, దానివల్ల ఆలోచనలు ఎలా మారుతున్నాయో కేవలం గమనిస్తాం. అలా చేసినప్పుడు ఆ కోపానికి మనం ఇచ్చే శక్తి, అంటే దాన్ని ప్రతిఘటించడం ద్వారా ఇచ్చే బలం ఆగిపోతుంది. అంటే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అది బలహీనపడుతుందా? పట్టించుకోకపోవడం కాదు, దాన్ని తీర్పు లేకుండా గమనించడం. కాలక్రమేణా ఆ నమూనా తనంతట అదే బలహీనపడుతుంది. అదే సహజమైన మార్పు అంటే. అంటే మనలోని నేనే ఆ పోకిరిని లేదా నేనే ఆ పిచ్చివాడిని అనిపించే క్షణాలను వాటిని ఖండించకుండా, వాటి నుండి పారిపోకుండా ధైర్యంగా స్పష్టంగా చూడటం నేర్చుకున్నప్పుడు వాటి పట్టు మనపై నుండి సడలుతుందని ఈ మూలం చెబుతోంది. సరిగ్గా అదే. ఇది కొత్త ఆవిష్కరణేమీ కాదు. వేల సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువులు తమ అనుభవాల ద్వారా కనుగొన్న సత్యమిది. అందుకే ఈ మూలం పురాతన బౌద్ధ గ్రంథం ధమ్మపదం నుండి ఒక వాక్యాన్ని ఉటంకించింది. ఏమిటది? మీరు ఇప్పుడు ఏమై ఉన్నారో అది మీరు గతంలో ఏమై ఉన్నారో దాని ఫలితమే. క్రమశిక్షణతో కూడిన మనస్సు ఆనందాన్నిస్తుంది. క్రమశిక్షణతో కూడిన మనస్సు. క్రమశిక్షణ అంటే మనసును గమనించడమే. ఈ మొత్తం ప్రక్రియ గురించి మాట్లాడుతుంటే రచయిత విశ్వాసం, నైతికత వంటి మనకు తెలిసిన పదాలకు కూడా కొత్త అర్థాలను ఇస్తున్నట్లు అనిపిస్తోంది. సాధారణంగా విశ్వాసమంటే గుడికి వెళ్లటం లేదా ఒక పవిత్ర గ్రంథంలో చెప్పింది గుడ్డిగా నమ్మడం. అవును. కాని ఇక్కడ రచయిత దాన్ని పూర్తిగా భిన్నంగా నిర్వచిస్తున్నారు. అవును, ఇది చాలా కీలకమైన విషయం. ఇక్కడ విశ్వాసమంటే గుడ్డి నమ్మకం కాదు, అది ఆత్మవిశ్వాసం లేదా ధైర్యం. ఆత్మవిశ్వాసమా? అవును, ఏదైనా ఒక విషయం నిజమని మీకు తెలియడం. ఎందుకంటే దాన్ని మీరు మీలో స్వయంగా పనిచేయడాన్ని చూశారు. ఉదాహరణకు కోపాన్ని గమనిస్తే అది తగ్గుతుందని మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తే ఆ ప్రక్రియపై మీకు నమ్మకం కలుగుతుంది. అది పుస్తకంలో చదివినందువల్ల కాదు, మీ సొంత అనుభవం వల్ల. ఓకే. అలాగే నైతికత గురించి కూడా. సాధారణంగా నైతికత అంటే దొంగతనం చెయ్యకూడదు, అబద్ధం చెప్పకూడదు వంటి నియమాలను పాటించడం. చాలాసార్లు శిక్షకు భయపడి పాటిస్తాం. అవును. కాని ఈ మూలం ప్రకారం అది నిజమైన నైతికత కాదు. నిజమే. ఆ రకమైన నైతికత నాగరికత ఇచ్చే పైపై మెరుగులాంటిది. నిజమైన నైతికత అంతర్గత శుద్ధి నుండి వస్తుంది. అంటే అత్యాశ, ద్వేషం వంటి వాటి నుండి మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. అంటే మీలో దొంగతనం చేయాలనే కోరిక పుట్టడానికి కారణమైన అత్యాశను మీరు గమనించి దాన్ని బలహీనపరిస్తే ఇక మీరు దొంగతనం చేయాలనే ఆలోచనే లాదు. నియమం కోసం కాదు.
మీ అంతర్గత స్వభావం మారింది కాబట్టి మీరలా చెయ్యరు. సరిగ్గా దీనికి మీరు చెప్పిన ట్రాఫిక్ సిగ్నల్ ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. చెప్పండి. ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడనే భయంతో సిగ్నల్ దగ్గర ఆగడం బాహ్య నైతికత. కానీ ఎవరూ లేకపోయినా మన భద్రత, ఇతరుల భద్రత ముఖ్యమనే అవగాహనతో ఆగడం అంతర్గత నైతికత. ఖచ్చితంగా ఈ రెండవ మార్గం చాలా కష్టమైనది. ఎందుకు? ఎందుకంటే ఇది పూర్తి బాధ్యతను మనమీదే పెడుతుంది, బయటి నియమాల మీద కాదు. కాని రచయిత వాదన ప్రకారం ఇదే అసలైన శాశ్వతమైన మార్గం. సరే, ఈ ప్రక్రియ అంతా చాలా లోతుగా ఉంది. కాని దీని అంతిమ ఫలితమేమిటి? ఒక వ్యక్తి ఈ మార్గంలో ప్రయాణిస్తే వారి జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి? వారి జీవితం ఎలా ఉంటుంది? ఈ మూలం ప్రకారం దీని ముఖ్య ఉద్దేశ్యం సంపూర్ణ వ్యక్తిగత పరివర్తన. మీ జీవితం ఒక నిరంతర పోరాటంలా కాకుండా ఒక సాఫీ ప్రయాణంలా మారుతుంది. అంటే జీవితంలో సవాళ్లు రాకుండా పోవా? రాకుండా పోవు, కాని వాటిని ఎదుర్కొనే మీ విధానం పూర్తిగా మారిపోతుంది. అది రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తుంది? మరిన్ని వివరాలు చెప్పగలరా? తప్పకుండా. ఉద్రిక్తత, భయం, ఆందోళన వంటివి క్రమంగా తగ్గుతాయి. అభిరుచులు, కోరికలు ఉంటాయి కాని అవి మిమ్మల్ని శాసించవు, మితంగా ఉంటాయి. ఏకాగ్రత గురించి? మీ ఏకాగ్రత, ఆలోచనాశక్తి అద్భుతంగా పదునుదేలుతుంది. ముఖ్యంగా పక్షపాతం లేదా పాత అభిప్రాయాల వడపోత లేకుండా మీరు విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా చూడగలుగుతారు. ఈ ప్రక్రియను వివరించడానికి రచయిత మరో మంచి పోలికను కూడా వాడారు కదా, వ్యవసాయానికి సంబంధించినది. అవును. ఈ అంతర్గత పరివర్తనను ఒక కొత్త భూమిని సాగు చేయడంతో పోల్చారు. ఆసక్తికరంగా ఉంది. మొదట మీరు ఆ భూమిలోని చెట్లను, ముళ్లపొదలను, పెద్ద దుంగలను తొలగించాలి. అవి మన మనసులోని సమస్యలా? అవును. ఇవి మన మనస్సులోని స్థిరపడిపోయిన మానసిక చికాకులు, ద్వేషం, వ్యామోహం వంటివి. వాటిని పైపైన కత్తిరిస్తే సరిపోదు, వేళ్లతో సహా పెకిలించాలి. అదెంత కష్టమో ఊహించగలను. అది మొదటి అడుగు మాత్రమే. ఆ తరువాత ఆ భూమిని లోతుగా దున్నాలి, రాళ్లను ఏరివేయాలి, ఎరువు వేయాలి. ఇది మనలో శక్తిని, క్రమశిక్షణను, పట్టుదలను నింపడం లాంటిది. మనసును అనుకూలంగా మార్చుకోవడం. ఈ 2 దశలు పూర్తయ్యాకే అప్పుడే మీరు విత్తనాలు నాటగలరు. అప్పుడు జ్ఞానం, నైతికత, కరుణ అనే పంటలను కోయగలరు. ఈ క్రమాన్ని పాటించకుండా నేరుగా విత్తనాలు చెల్లితే అవి మొలకెత్తవు. మరి దీని అర్థమేమిటి? ఈరోజు మనం ఒక బలమైన వాదనను పరిశీలించాం. బయటి ప్రపంచంలో ఆనందాన్ని వెతకడం, బాహ్య లక్ష్యాల వెంట పడటం మనకు ఎప్పటికీ పూర్తి సంతృప్తినివ్వదు. మన సమాజం యొక్క భౌతిక దృష్టి అసంపూర్ణమైనది. దానికి ప్రత్యామ్నాయంగా ధ్యానమనేది లోతైన అంతర్గత మార్పుకు ఒక మార్గాన్ని అందిస్తుంది. అయితే ఈ మూలం చివర్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఒక సవాలును విసురుతుంది. ఏమిటది? మనం ఇప్పటివరకు చర్చించుకున్నదంతా, ఈ వాగ్దానాలన్నీ కేవలం కాగితంపై ఉన్న వాగ్దానాలు మాత్రమే. ఓ, ఇవి కేవలం ఒక మెనూ కార్డ్ లాంటివి. మెనూని చదివితే ఆకలి తీరదు. అంటే ఈ విషయం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, ఈ చర్చ విన్నా కూడా అస్సలు ప్రయోజనం ఉండదన్నమాట. స్వయంగా ప్రయత్నిస్తే తప్ప. అవును. మేధోపరమైన అవగాహన సరిపోదు. ప్రత్యక్ష అనుభవం అత్యవసరం. సరిగ్గా. ధ్యానం యొక్క నిజమైన విలువను తెలుసుకోవడానికి ఏకైక మార్గం దానిని ఒక సరైన పద్ధతిలో నేర్చుకుని ఓపికగా ఆచరించడమే. మీకోసం మీరు స్వయంగా చూడడమే. మనం శ్రోతలను ఒక ఆలోచనతో వదిలివేద్దాం. ఈరోజు మనం విన్నదాని ప్రకారం నిజమైన మార్పు తీర్పులేని స్పష్టమైన స్వీయ పరిశీలన నుండి వస్తుంది. అవును. కాబట్టి శ్రోతలకు మాదొక చిన్న సూచన. ఈరోజు మీ ఆలోచనలను లేదా చర్యలను గమనిస్తున్నప్పుడు వాటిని మార్చడానికి ప్రయత్నించకండి. వాటికి మంచి, చెడు అని తీర్పు చెప్పటండి. కేవలం గమనించడం. అంతే. కోపం వస్తే ఓ ఇది కోపం అని గమనించండి. విసుగొస్తే ఇది విసుగు అని గుర్తించండి. ఆ స్పష్టమైన అవగాహన ఒక్కటే దేనినైనా మారుస్తుందా? ఈ మూలం ప్రకారం ఆ గమనికలోనే పరివర్తన యొక్క బీజముంది.